నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఎన్నిసార్లు చూసినా సరే రిపీటెడ్ గా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్ట్ చేసిన పోకిరి ఒకటి. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అసలు రిలీజ్ టైంలో ఈ సినిమాపై నెలకొన్న యుఫోరియా అంతా ఇంత కాదు. అట్టర్ ఫ్లాప్ అవుతుందనుకున్న సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసింది. పూరి మేకింగ్, డైలాగ్స్, మహేష్ బాబు టెరిఫిక్ యాక్టింగ్, మెలోడీ బ్రహ్మ మణి శర్మ మ్యూజిక్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ పోకిరి సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి ఏప్రిల్ 28తో సరిగ్గా 20 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమా విశేషాల్ని ఇప్పుడోసారి నెమ్మరు వేసుకుందాం. 2000 సంవత్సరం నుంచి 2003 వరకు బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, ఇలా వరుస హిట్లతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయారు పూరి జగన్నాథ్. రవితేజకు స్టార్డమ్ తీసుకొచ్చిన పూరి తన తమ్ముడు సాయిరామ్ శంకర్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ 2004లో 143 అనే సినిమా తీస్తే పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత నాగార్జునతో సూపర్ సినిమా తీశాడు. 2005లో వచ్చిన ఆ మూవీ సైతం యావరేజ్ గానే నిలిచింది. దీంతో ఎలాగైనా ఒక కమర్షియల్ హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని డిసైడ్ అయ్యారు పూరి జగన్నాథ్. అలా ఆయన రాసుకున్న స్టోరీనే పోకిరి. ఈ కథ రాసుకున్నప్పుడు పూరి జగన్నాథ్ మహేష్ బాబును హీరోగా అనుకోలేదట. మాస్ మహారాజా రవితేజని దృష్టిలో పెట్టుకుని ఈ కథను రెడీ చేశారట. ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ ని కూడా అనుకున్నారట. అయితే పలు కారణాల వల్ల రవితేజతో ఈ సినిమాను చేయలేకపోయారు పూరి. అప్పటికే అతడు సినిమా హిట్ తో జోష్ లో ఉన్న మహేష్ బాబుకు పూరి జగన్నాథ్ ఈ స్టోరీ వినిపించారు. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో కథలో కొన్ని మార్పులు చేసి చివరగా పోకిరి అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాకు హీరోయిన్ గా ఫస్ట్ చాయిస్ ఇలియానా కాదు. ఆమె కూడా చివరి నిమిషంలో దర్శకుడు పూరి తీసుకున్నారు. ముందు ఈ సినిమాకు హీరోయిన్ గా అయేషా టకియాను తీసుకున్నారు. అన్ని ఓకే అయ్యాక ఆమె కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ని ఎంపిక చేస్తే షూటింగ్ కి రెడీ అవుతున్న సమయంలో కంగనా కూడా హ్యాండ్ ఇచ్చిందట. తనకు బాలీవుడ్ లో గ్యాంగ్స్టర్ మూవీలో నటించే అవకాశం రావటంతో పోకిరిని వదులుకుందట కంగనా. 2006 జనవరి 11న రిలీజ్ అయిన దేవదాసు సినిమాతో హీరోయిన్ ఇలియానా టాలీవుడ్ కి పరిచయమైంది. దేవదాస్ తో ఇలియానాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. దీంతో పోకిరి సినిమా కోసం పూరి జగన్నాథ్ ఇలియానాను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. చివరి నిమిషంలో ఇలియానాను సంప్రదిస్తే ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ గా మణి శర్మను తీసుకున్నారు. 2005 చివర్లో షూటింగ్ స్టార్ట్ చేసి 4-5 నెలల్లోనే 12 కోట్లతో ఈ సినిమాను పూర్తి చేశారు పూరి జగన్నాథ్. 2006 ఏప్రిల్ 28 పోకిరి సినిమా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. అసలు ఆ పోకిరి వచ్చినట్లు కూడా పెద్దగా ఎవరికి తెలియలేదు. మెల్లగా మొదటి రోజు సినిమా చూసిన వాళ్ళంతా ఇదేం సినిమారా బాబు అని నెగటివ్ గానే మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మహేష్ బాబు లుక్స్, పూరి జగన్నాథ్ డైరెక్షన్, సినిమా టైటిల్, ఇలా చాలా విషయాల్లో సినిమాపై విమర్శలు చేశారు. విడుదలైన వారం పాటు ఫ్లాప్ టాక్ తోని సినిమా నడిచింది. కానీ వారం రోజుల తర్వాత సినిమా టాక్ మొత్తం మారిపోయింది. ఫ్లాప్ అన్న ప్రతి ఒక్కరి అంచనాల్ని తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పూరి డైలాగ్స్, డైరెక్షన్, మహేష్ బాబు డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ థియేటర్స్ ను ఊపేసింది. ఆయన స్వాగ్, యాటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ని తీసుకొచ్చాయి. జనం ఈ సినిమాను రిపీటెడ్ గా చూడటం కోసం థియేటర్స్ కి పరుగులు పెట్టారు. మహేష్ బాబుకు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ని ఈ సినిమానే సంపాదించి పెట్టింది. మహేష్ ను సూపర్ స్టార్ ని చేస్తూ తన కెరీర్ లో ఒక మరిచిపోలేని మైలు రాయి అయ్యింది ఈ పోకిరి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఈ పోకిరినే. మహేష్ కటౌట్ చూస్తే మిల్క్ బాయ్ లానే ఉంటాడు. ఎప్పుడు క్లీన్ షేవ్ తో క్లాసీగా కనిపించే ఆయన మొదటిసారి ఈ సినిమాలో ఊర మాస్ గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడు మూవీ తర్వాత సుమారు 4 నెలల గ్యాప్ తీసుకుని తన గెటప్ ని చేంజ్ చేసుకున్నాడు మహేష్. పోకిరి కోసం సరికొత్త లుక్ లో కనిపించేందుకు చాలా కష్టపడ్డాడు. అప్పటి వరకు క్లాసీగా కనిపించే మహేష్ లో ఊర మాస్ యాంగిల్ ని ప్రేక్షకులకు చూపించారు పూరి జగన్నాథ్. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ మహేష్ చెప్పిన డైలాగ్స్ ఆ రోజుల్లో ఒక ట్రెండ్ ని సెట్ చేశాయి. ఇప్పటికీ కూడా ఆ డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
హైదరాబాద్ అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన కథ, మాస్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, సాంగ్స్, రొమాన్స్, కామెడీ అన్నీ కలిపి అసలైన కమర్షియల్ ప్యాకేజీగా పోకిరి రూపొందింది. ఇక పోకిరి విజయంలో మణి శర్మ మ్యూజిక్ బ్యాక్ బోన్ గా నిలిచింది. జగడమే, దేవుడా దేవుడా, గలగల పారుతున్న గోదారిలా, డోలే డోలే పాటలు అప్పట్లో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అయ్యాయి. కేవలం పాటలే కాదు, బీజిఎం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఇలియానా హీరోయిన్ గా తన గ్లామర్ తో పాటు మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ విలన్ గా కొత్త నటన చూపించాడు. బ్రహ్మానందం, అలీ, నాజర్, షాయాజీ షిండే, అజయ్ ఇలా ప్రతి పాత్రకు సరైన ప్రాముఖ్యత లభించిన సినిమా పోకిరి. ప్రతి క్యారెక్టర్ సినిమాకి తమ వంతు కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. అందుకే సినిమా ఎక్కడ కూడా స్లో అనిపించకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పోకిరి సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అందుకే పోకిరి ఒక ప్రభంజనం. ఎవరు చెరపలేని, ఎప్పుడు చెరిగిపోని రికార్డులు పోకిరికి సొంతం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 సెంటర్లలో 100 రోజులు ఆడింది. దేశవ్యాప్తంగా ఇదొక సరికొత్త రికార్డ్. 63 సెంటర్లలో 175 రోజులు ఆడింది. కర్నూల్లో ఒక థియేటర్లో అయితే 1000 రోజుల పాటు నడిచి రికార్డ్ ని క్రియేట్ చేసింది పోకిరి. ఆ రోజుల్లోనే ఏకంగా 66 కోట్ల గ్రాస్ ని, 44 కోట్ల షేర్ ని సాధించింది. ఈ సినిమా తమిళంలో పోకిరి పేరుతో విజయ్ హీరోగా విడుదలై సంచలన విజయం నమోదు చేసింది. బాలీవుడ్ లో కూడా సల్మాన్ వాంటెడ్ పేరుతో రీమేక్ చేసి అద్భుత విజయాన్ని అందుకున్నారు. 2022 ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను 4K డిజిటల్లో రిలీజ్ చేశారు. ఒక్కరోజు మాత్రమే షోలు వేశారు. ఆ స్పెషల్ షో రన్ లో పోకిరి సినిమా వరల్డ్ వైడ్ గా 1,73,00,000 కలెక్షన్లను వసూలు చేసింది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక రిలీజ్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాల్లో ఒకటిగా పోకిరి నిలిచింది.